సెప్టెంబర్ నెల కదా నీకు. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. మీన రాశిలో మరి రాహువు శని వక్రించి, కుంభరాశిలో గురుడు యొక్క వృషభ రాశిలో, కుజుడు మనకి మిథున రాశిలో, ఆ తర్వాత మనకి బుధుడు మన కర్కాటక రాశిలో, సింహరాశిలో రవి, తర్వాత శుక్ర కేతువులు ఇద్దరూ కలిసి కన్యా రాశి సంచారం జరుగుతుంది. అందువలన ఈ యొక్క మొదటి 15 రోజుల్లో మనకి ఈ మేషరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళు చాలా పుంజుకోగలుగుతారు. చేసేటటువంటి ఉద్యోగాల్లో రాణింపు కనబడుతుంది, ప్రమోషన్స్ కనబడతాయి, ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా మనకి కావలసిన చోటుకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత ఖర్చు వచ్చినప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి పిసనార్దనంగా వీళ్ళు ప్రవర్తించడము, ఆ తర్వాత డబ్బులు కావలసిన చోట ఖర్చు పెట్టకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బు పొదుపుని ఎక్కువ చేసుకోవడానికి చూస్తారనమాట. అలాగే ఈ రైతుల దగ్గరకు వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్ వేయడం ద్వారా వీళ్ళు చక్కటి ఆదాయాన్ని తెచ్చుకోగలిగేటటువంటి వాళ్ళు అవుతారు. కూరగాయలు ఇటువంటి పంటలు పెంచండి. సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి రైస్, వీటిని కాకుండా చెరుకు ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఎక్కువ లాభాలు చేస్తారు. రైతులు మనకి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా వచ్చినటువంటి ఆదాయం వలన మీ అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. అలాగే బయట వాళ్ళ దగ్గర మీరిచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు కొంతవరకు మీకు ఈ మొదటి 15 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 15 రోజుల్లో విద్యార్థులందరూ కూడా చదవడం బ్రహ్మాండంగా చదువుతారు, మార్కులు మంచిగా వస్తాయి. కౌన్సిలింగ్లు అన్నీ కూడా పూర్తయిపోయినాయి. నీట్ ఇవన్నీ ఎగ్జామ్స్, జేఈఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎంసెట్లు. మరి వాటిల్లో మీరు కోరుకున్న చోట్ల మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించి ముఖ్యంగా షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాల్లో మంచి అవకాశాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తారు. వాళ్ళకి ఉద్యోగాల్లో అనేకమైనటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా ఆ ఛాలెంజ్లన్నింటినీ కూడా వీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే మనకి కళాకారులు ఏం చేస్తారండి, సినిమాలు తీస్తారు. ఈ సినిమాలంతా కూడా మేషరాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ హిట్ అవ్వడము, మీరు ముందుకు వెళ్ళడము, సక్సెస్ఫుల్ రేట్లో ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి మొత్తం అందరికీ కూడా లాభాలు రావడం అనేటటువంటిది మీకు కనబడుతుంది. అదేవిధంగా చేపల రొయ్యల చెరువుల బిజినెస్లు బాగుంటాయి, అగ్రి బిజినెస్లు బాగుంటాయి, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ బిజినెస్లు, తర్వాత లిక్విడ్స్ ఏవైతే పాలు, నీళ్లు, పబ్బలు, రెస్టారెంట్లు, ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగం తప్ప. ఎలక్ట్రానిక్స్లో మరి ఫోన్లు అవనివ్వండి, మరి ఈ ల్యాప్టాప్లు అవనివ్వండి, వీటి యొక్క సేల్స్, రిపేర్స్ ఇవి కాకుండా మీరు చక్కగా ముందుకు మీరు ఇతర బిజినెస్లకి మీరు వెళ్ళండి. అలాగే ఇనుము సంబంధించి, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి, హోటళ్ళు, రెస్టారెంట్లు బాగుంటాయి. మరి ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్కి మీకు కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటివి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. ఇక పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి ఇప్పుడు శ్రావణ మాసం, మరి ఇప్పుడు భాద్రపద మాసం వచ్చేసింది, చక్కగా వివాహాలు అవుతాయి. మరి ఈ యొక్క పెళ్ళిళ్ళు చూపులు అవన్నీ కూడా దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అనేటటువంటి వాళ్ళు కొన్ని రెమెడీస్, స్పెషల్ రెమెడీస్ చేసుకోవడం ద్వారా వీళ్ళకి చక్కగా పూర్తి చేస్తారనమాట ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా. మరి ఏమిటి ఆ రెమెడీస్ అంటే ఇప్పుడున్న దానికంటే కూడా బాగా ఉండడం కోసం మనం రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయాలి. తర్వాత దానం చేసిన తర్వాత మీరు చక్కగా ఈ చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలా. ఏ విధమైనటువంటి సంశయాలు మీకు అవసరం లేదు, ఇళ్లలో హోమాలు జరిపించుకోవచ్చు. దేవాలయంలో చేసేటటువంటి హోమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాయి. అవి వ్యక్తిగతంగా మీకు ఏమి ఉపయోగపడవు. ఆ తర్వాత అలాగే ఎవరైతే ఈ యొక్క దాన ధర్మాలు ఇవన్నీ కూడా మంత్ర జపాలు ఇవన్నీ కూడా చేసుకుంటారో ఇవన్నీ ఏమి వృధా కావు. మీరు
కరెక్ట్ పర్సన్‌ని మీరు సంప్రదించాలి. అందువల్ల మీకేమైనా వ్యక్తిగత జాతకాలను గూడా మేము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు చక్కగా మమ్మల్ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ పని పూర్తి చేయడం అనేటటువంటిది ఇంత వారం కంటే కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మెరుగుపడడానికి అవకాశాలున్నాయి. శుభమస్తు.